హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి గారి మనవరాలు. ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ నా స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చికెన్ పీసెస్ని తీసుకున్నాను. అవి మీడియం సైజ్లో కట్ చేసి తీసుకోవాలన్నమాట. అండ్ దెన్ ఇవి వెనిగర్ అండ్ సాల్ట్లో 30 minutes సోక్ చేయాలి. తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక పెద్ద పాట్ తీసుకోవాలి. అందులో 1 liter ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఫస్ట్ వాటర్ యాడ్ చేసినాక హోల్ స్పైసెస్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేయాలి. ఫస్ట్ అయితే ఫెనల్ సీడ్స్, సోంపు యాడ్ చేస్తున్నాను. అలాగే హోల్ పెప్పర్ సీడ్స్ అండ్ ఇక్కడైతే బ్లాక్ కార్డమమ్ యాడ్ చేస్తున్నాను. అండ్ స్టార్ ఎనిస్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే లవంగాలు 4 కౌంట్ అండ్ షాజీరా 2 spoons యాడ్ చేస్తున్నాను. అలాగే కార్డమమ్ ఇలాచి 4 కౌంట్ అండ్ కసూరి మేతి 2 spoons యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ వల్ల చికెన్కి మంచి అరోమా వస్తుంది. అలాగే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చికెన్ మొత్తం. ఇందులోనే సినమన్ స్టిక్ యాడ్ చేస్తున్నాను. అలానే బే లీఫ్ కూడా. మంచి ఇవి యాడ్ చేశాక కొత్తిమీర, పుదీనా కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేశాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 whole చికెన్ తీసుకుంటున్నాను. దాని మెజర్మెంట్స్ చెప్తున్నాను. వన్స్ చికెన్ యాడ్ చేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ 2 spoons యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది ఇలా 70% అయితే కుక్ అవ్వాలి. కలర్ చేంజ్ అవుతుంది, వైట్ కలర్లో వస్తుంది. అండ్ ముక్క పట్టుకుంటే ఇంకొంచెం కుక్ అవ్వేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ని వాటర్ సపరేట్ చేసి వాటర్ కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఈ వాటర్ని తర్వాత మనం రైస్లో యాడ్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ఒక పెద్ద కడాయి తీసుకుంటున్నాను. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇలాచి, లవంగం అలానే చెక్క యాడ్ చేస్తున్నాను. వన్స్ ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేయాలి. పచ్చిమిర్చి ముందే యాడ్ చేయాలి సో దట్ పచ్చిమిర్చి ఘాట్ అంతా మనకి ఆయిల్కి పడుతుంది. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఆనియన్స్ సన్నగా పొడుగు కట్ చేసుకోవాలి. స్లిట్ ఆనియన్స్ ఇవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 large ఆనియన్ అయితే తీసుకుంటున్నాను 1 whole చికెన్కి. ఆనియన్స్ యాడ్ చేసిన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ 2 spoons యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రెష్లీ పౌండెడ్ కాబట్టి 2 spoons పడుతుంది. లేదా మీ స్టోవ్ బ్రాత్ అయితే 2.5 spoons అలా పడుతుంది. వన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసినాక పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయినాక మనం పక్కన పెట్టుకున్న బాయిల్డ్ చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసినాక ఒక 2 minutes హై ఫ్లేమ్లో బాగా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కొంచెం పచ్చివాసన అనేది ఏదైతే ఉందో అదంతా పోతుంది. వన్స్ ఫ్రై చేసుకున్నాక మనం ఇందులో పసుపు 1/4 spoon అలానే కారం 2.5 spoons యాడ్ చేస్తున్నాను. అలానే ఇందులో జీరా పౌడర్ 1/2 spoon, కొరియాండర్ పౌడర్ 1 spoon, అలానే గరం మసాలా 3/4 spoon యాడ్ చేసుకోవాలి. వన్స్ ఇవి యాడ్ చేసుకున్నాక ఈ మసాలాని చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ కొంచెం డ్రై అనిపిస్తే మనం పక్కన ప్రిజర్వ్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మసాలా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. నేనైతే ఇక్కడ 10 మినిట్స్ ఫ్రై చేశాను. అప్పుడే మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పడుతుంది. మధ్య మధ్యలో ఆ ప్రిజర్వ్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకుంటూ, అలానే హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇందులోనే. వన్స్ లెమన్ పిండుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి అలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఇన్స్టాపాట్ బౌల్ తీసుకున్నాను. ఇందులోనే బటర్ అండ్ గీ 2 కలిపి యాడ్ చేస్తున్నాను. వన్స్ బటర్ మెల్ట్ అయ్యాక హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇవి బటర్లో బాగా ఫ్రై అయినాక ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా పొడవు కట్ చేసుకున్న స్లిట్ ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి తెలిసిందే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఆనియన్స్లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి ఆనియన్స్ చాలా ఫాస్ట్ కుక్ అవుతుంది. ఆనియన్స్ కలర్ మారినాక కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఇక్కడ ఎక్కువే పడుతుంది, రైస్కి అప్పుడే ఫ్లేవర్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. మనం ఇక్కడ రైస్లో ఏ మసాలా యాడ్ చేసుకోము, జింజర్ గార్లిక్ పేస్ట్ వల్లే మొత్తం రైస్కి ఆ ఫ్లేవర్ పడుతుంది. వన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయినాక నేను ఇక్కడ 6 కప్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ 1 అవర్ సోక్ చేశాను. అది ఇందులో వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం చికెన్ బాయిల్ చేసుకున్నాక ప్రిజర్వ్ చేసుకున్న వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. 6 కప్స్ ఆఫ్ రైస్కి 9 కప్స్ ఆఫ్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే సాల్ట్ చూసుకొని తగ్గితే యాడ్ చేసుకోండి. వన్స్ వాటర్ యాడ్ చేసినాక బాగా కలుపుకొని ఇన్స్టాపాట్లో ప్రెషర్ కుక్ ఫర్ అబౌట్ 7 మినిట్స్ పెట్టాలి. లాస్ట్లో ప్రెషర్ రిలీజ్ చేసి ఇలా రైస్ మొత్తం పలుకులుగా ఉంటుంది కొంచెం. అప్పుడు రైస్ మొత్తాన్ని ఒక ట్రేలో అయితే తీసుకుంటున్నాను. ఇలా రైస్ అండ్ చికెన్ని ఓవెన్లో 30 మినిట్స్ బేక్ చేస్తే చాలా బాగా ఫ్లేవర్ పడుతుంది, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. రైస్ మొత్తాన్ని ట్రేలో పెట్టి దానిపైన మనం ఫ్రై చేసుకున్న చికెన్ పెట్టుకొని దానిపైన ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఓవెన్లో 320 డిగ్రీస్ ఫర్ 30 మినిట్స్ బేక్ చేయండి. చికెన్ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి రైస్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ పులావ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ మహాలక్ష్మి గారి మనవరాలు.